నమస్కారం. ఈరోజు మనము లూకా సువార్తలోనే ఒక ఆసక్తికరమైన సంఘటనను కొంచెం లోతుగా చూద్దాం. నమస్కారం. లూకా 11 అధ్యాయం 27, 28 వచనాలు కదా? అవును, సరిగ్గా అదే. ప్రభువు బోవిస్తుంటే గుంపులోంచి ఒక స్త్రీ చాలా ఉత్సాహంగా, నిన్ను మోసిన గర్భము, నీవు కుడిచిన స్తనములు ధన్యములైనవి అనంటుంది. నిజమే. ఆమె మాటలు వింటే మరియమ్మగారి ప్రవచనం గుర్తొస్తోంది కదా, ఇప్పటి నుండి అన్ని తరాల వాళ్ళు నన్ను ధన్యురాలు అంటారు అని. ఖచ్చితంగా అంతవరకు బానే ఉంది. కానీ ఆ తర్వాత ప్రభు ఇచ్చిన జవాబు, అంటే 28వ వచనం, అది కొంచెం ఆలోచింపజేస్తోంది. అవును, తెలుగు అనువాదాల్లో సాధారణంగా దేవుని వాక్యము విని దానిని గైకునువారే మరి ధన్యులు అనుంటుంది. అదే, అది వినగానే ఆహా, ప్రభు తన తల్లిని కొంచెం తక్కువ చేస్తున్నారా, ఆమె కంటే వేరేవాళ్లు గొప్పవారా అన్నట్టనిపిస్తోంది. సరిగ్గా అనుమానమే చాలామందికొస్తుంది. కానీ సమస్య అంతా ఆ ఒక్క గ్రీకు పదం దగ్గర ఉంది, దాని అనువాదంలో. అవునా? ఏంటా పదం? ఆ పదం మెనుంగే. దీన్ని చాలాసార్లు రాదర్ అని లేదా తెలుగులో మరి అని అనువదించారు. దానివల్లే ఈ గందరగోళం. ఓ, అంటే మరి ధన్యులు అనడం వల్ల? అవును, అలా అనగానే ఒక పోలిక, ఒక వ్యతిరేకత వచ్చినట్టు అనిపిస్తోంది. కాని ఆ పదం అసలర్థం అది కాదు. అలాగా? మరి దాని అసలు అర్థమేంటి? అది తెలిస్తే ఈ వాక్యభావం ఎలా మారుతుంది? మెనుంగే ఇది నిజానికి 3 చిన్న పదాల కలయిక. కాని భాషా పండితులు చెప్పేదేంటంటే, కలిసిపోయినప్పుడు ఇదొక ప్రత్యేకమైన అర్థాన్నిస్తోంది. అదెలా? ఇది సాధారణంగా ఒక జవాబు మొదట్లో వస్తోంది. దీనర్థం వ్యతిరేకం కాదు, ఒక బలమైన ధృవీకరణ అన్నమాట. అవును, నిశ్చయంగా, లేదా ఖచ్చితంగా నువ్వు చెప్పింది నిజమే అన్నట్టు. ఓ, అంటే ఎస్ ఇండీడ్ లాగనా? ఖచ్చితంగా. ఆ ఏ అనే భాగం ఆ ధృవీకరణను ఇంకాస్త బలపరుస్తోంది. కొత్త నిబంధనలో వేరే చోట్ల కూడా, అంటే రోమాపత్రికలో, ఫిలిపీ పత్రికలో ఇదే అర్థంలో వాడారు. ముందు చెప్పినదాన్ని కాదనడానికి కాదు, బలపరచడానికి. అద్భుతం! అంటే యేసుప్రభు ఆ స్త్రీ అన్న మాటల్ని కాదనట్లేదు. లేదు లేదు, ఆయన ఒప్పుకుంటున్నారు. అవును, నిజమే, మా అమ్మ ధన్యురాలే అని అంగీకరిస్తూ దానికి ఇంకో విషయం జోడిస్తున్నారు. ఆ జోడించే విషయమేంటి? అదే, అయితే దేవుని వాక్యం విని దాన్ని పాటించేవాళ్లు కూడా ధన్యులే అని మీకు చెప్తున్నాను అని. ఇదొక పోలిక కాదు, రెండూ నిజాలే అని చెప్పడం. ఆ, ఇది చాలా స్పష్టతనిచ్చింది. సెయింట్ జాన్ క్రిసోస్టోమ్ లాంటి పితరులు కూడా ఇలాగే వ్యాఖ్యానించారా? అవును, ఆయనేమన్నారంటే, ప్రభువు ఇక్కడ సహజ బంధుత్వాన్ని తిరస్కరించట్లేదు, దానికి పుణ్యం యొక్క బంధుత్వాన్ని జోడిస్తున్నాడు అన్నారు. అంటే తల్లి అవ్వడం గొప్ప విషయమే, కాని దేవుని మాట వినడం కూడా అంతే గొప్ప విషయమని. ఇంకో మాటలో చెప్పాలంటే, అవును, మా అమ్మ ధన్యురాలే, ఎందుకంటే ఆమె కూడా దేవుని వాక్యం విని దాన్ని గైకుంది కాబట్టి అని చెప్పినట్టుందా? సరిగ్గా. క్రిసోస్టోమ్ ఇంకో చోటంటారు, ఆమె పూర్తిగా పరిశుద్ధురాలు, విశ్వాసి కాకపోతే ఆమెకు జన్మనివ్వడం వల్ల ఆమెకు ప్రయోజనం ఉండేది కాదు అని. అంటే ఆమె ధన్యతకు అసలు కారణం ఆమె విశ్వాసం, విధేయత. అంటే మరియమ్మగారి ధన్యత కేవలం జీవసంబంధమైన తల్లి కావడం వల్లే కాదు. కాదు, ఆమె దేవుని చిత్తానికి లోబడటం, ఇదిగో ప్రభువు దాసురాలను అనడం, ఇంకా ఎలిజబెత్ అన్నట్టు ప్రభువు చెప్పిన మాటలు నెరవేరుతాయని నమ్మిన ఆమె ధన్యురాలు అవ్వడం, ఇవన్నీ కారణం. అంటే దేవుని వాక్యం విని దాని పాటించడమే అసలైన ధన్యతకు మార్గమని ప్రభు ఇక్కడ నొక్కి చెప్తున్నారు. అది మరియమ్మగారి విషయంలోనూ నిజం, ఇతరుల విషయంలోనూ నిజం. అవును, ఇది మనకు లూకా 8వ అధ్యాయంలోని ఇంకో సంఘటనను గుర్తు చేస్తుంది కదా. అవును, ఆయన తల్లి సహోదరులొచ్చారని చెప్పినప్పుడు అప్పుడు ఆయన అన్నారు కదా, దేవుని వాక్యము విని దాని ప్రకారం చేసేవారే నా తల్లి, నా సహోదరులు అని. ఈ 2 చోట్ల ఒకే సత్యం కనిపిస్తోంది. అంటే ప్రభుతో నిజమైన బంధం, నిజమైన ధన్యత అనేది దేవుని మాట వినడం, దాన్ని జీవితంలో పాటించడం ద్వారా వస్తోంది. ఖచ్చితంగా. కాబట్టి లూకా 11:28లో ప్రభువు తన తల్లిని కించపరచలేదు. ఆమె ధన్యతను ఒప్పుకుంటూనే ఆ ధన్యతకు మూలమైన విశ్వాసం, విధేయత అందరికీ అందుబాటులో ఉన్నాయని, అలా చేస్తే ఎవరైనా ధన్యులవుతారని ప్రోత్సహిస్తున్నారు.
మెనుంగో అనే ఒక్క పదం యొక్క సరైన అర్థం తెలియడం ఇప్పుడు అర్థమవుతోంది. వ్యతిరేకం కాదు, అది బలమైన ధృవీకరణ. అవును, ఆమె ధన్యత ప్రత్యేకమైనదే, కాని దేవుని వాక్యం పాటించే వారి ధన్యత కూడా అంతే నిజమైనది, అంతే ముఖ్యమైనది అని ప్రభువు సందేశం. మరి ఈ లోతైన విశ్లేషణ తర్వాత మనం ఆలోచించాల్సిందేంటంటే, లేఖనాల్లోని ఇలాంటి చిన్న చిన్న పదాల వెనుకున్న లోతైన అర్థాలను తెలుసుకోవడం మరియమ్మగారి పాత్రను మనం చూసే దృష్టిని ఎలా మారుస్తుంది. నిజమే. ఇంకా విశ్వాసాన్ని కేవలం నమ్మడమే కాదు, దాన్ని మన జీవితాల్లో చురుగ్గా ఆచరించడం ఎంత ముఖ్యమో ఇది మళ్ళీ గుర్తుచేస్తుంది కదా. అవును, ఈ అవగాహన దేవుని వాక్యంతో మనకున్న సంబంధాన్ని ఎలా మరింత బలపరుస్తుందో కూడా ఆలోచించాలి. తప్పకుండా.